హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సో చాలా రోజులు అయిపోయింది మీ ముందరికి వచ్చి. సో ఇప్పుడు రావడానికి కూడా ఒక పెద్ద కారణమే ఉంది. సో బేసికల్గా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు టీచర్లు మనల్ని బెదిరించడానికి లేదా ఎక్కువగా మాట్లాడుతుంటే లేదా ఎక్కువ గొడవ పడుతుంటే మనకి సర్ది చెప్పడానికి వాళ్ళు ఎట్లా చెప్తారంటే, రే ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, అసెంబ్లీ అనుకున్నారా అనేవాళ్ళు. సో ఆ టైంలో అర్థమయ్యేది కాదు, ఏంద్రా అసెంబ్లీ అంటే చాలా పెద్ద విషయం కదా. అంటే మనల్ని ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్లో ఉండేటటువంటి ద మెయిన్ పీపుల్ అందరూ కూడా పార్లమెంట్లో ఉంటారు. సో ఎంపీలు, ప్రధానమంత్రి కావచ్చు, లేదంటే వాట్ ఎవర్. సో చాలా మంది ఎంపీస్ అక్కడే ఉంటారనమాట. సో అందువల్ల ఏంటి ఇంత పెద్ద ప్లేస్ని ఇలా తక్కువ చేసి చూస్తున్నారు అనుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా నిన్న పార్లమెంట్ సమావేశాలు వింటర్ సీజన్లో నిన్నే లాస్ట్ డే జరిగింది. సో నాకు అది చూసినప్పుడు అలాగే అనిపించింది. సో బేసికల్గా ఏంటంటే ఒక ఎంపీ, సో ఒడిస్సాకు చెందినటువంటి ఒక ఎంపీ ఒక ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను దోసేశాడు అని చెప్పి తల మీద ఒక గుడ్డ పట్టుకొని, సో ఇట్లా జరిగింది, నాకు రాహుల్ గాంధీ తోసేయడం వల్ల నా తలకి దెబ్బ తగిలిందని చెప్పి పార్లమెంట్ ముందరే ఉన్నారనమాట. సో అక్కడ కాస్త ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే మనకి విజువలైజేషన్గా ఉంది. సో రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. సో వచ్చేసి ఆయన చూసి ఏమైంది అని అడిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టడం మొదలు పెట్టారనమాట. నీకేనా బుద్ధి ఉందా, ఎవరైనా అంత పెద్ద మనిషిని దోస్తారా, కనీసం వయసు కూడా చూసుకోక్కర్లేదా, నీకు ఎంత కోపం ఉంటే మాత్రం అట్లా తోసేస్తావా అన్నారు. ఇక మరో పక్క చూసుకున్నట్లయితే వేరే ఎంపీ కూడా, అంటే వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ డైరెక్ట్గా ఐసీయూలోనే జాయిన్ అయిపోయాడు బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ అతన్ని తోసాడు అని చెప్పేసి. సో అసలు రాహుల్ గాంధీ తోసాడు. సో రాహుల్ గాంధీ ఏంటంటే అక్కడ నుంచి నేనేం తోయలేదు అని మొత్తం మీద అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇద్దరు ఎంపీని రాహుల్ గాంధీ తోసేశాడు అన్నటువంటి న్యూస్ ప్రెసెంట్ ఈరోజు పొద్దున్న నుంచి అయితే వైరల్ అవుతుంది. సో నిన్నగా చూసుకున్నట్లయితే శీతాకాల సమావేశాల యొక్క లాస్ట్ డే అనేది జరిగింది. సో ఇకపై వాళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ చేసుకునేది ఉండదు అనమాట. సో ఆపోజిషన్ అండ్ ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో, సో ఇటువంటి టైంలో ఈ విధంగా రాహుల్ గాంధీ మమ్మల్ని తోసేశాడని చెప్పి ఒక ఎంపీకి తల పగిలిపోయిందని చెప్పి సో తల పట్టుకొని కూర్చున్నాడు. మరో ఎంపీ ఏంటంటే డైరెక్ట్గా ఐసీయూలోనే జాయిన్ అయిపోయాడు. సో దీని గురించి మొత్తం మాట్లాడుకుంటుంది. సో ఓవరాల్గా అసలు రాహుల్ గాంధీ చేసినటువంటి పని ఏంటి, లేదంటే అసలు ఇంత ప్రొటెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ఇన్సిడెంట్ అన్నిటికీ గల మూల కారణం ఏంటి అనేటటువంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈరోజు మన వీడియోలో మన ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ముందైతే మీరు ట్రూత్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రెసెంట్ పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కామన్. సో ప్రెసెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక పక్క ఉండే, సో డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది ఆపోజిషన్ లో మరో పక్క ఉందన్నమాట. సో ఈ క్రమంలో ఏంటంటే ఒక 3 days బ్యాక్ అమిత్ షా చెప్పినటువంటి కొన్ని మాటలు కాస్త చాలా మంది రెచ్చగొట్టే విధంగా మనం చూస్తూనే ఉన్నాం. గత 2 days మొత్తం ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. సో ఆయన ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పూర్తిగా అంబేద్కర్ అనేటటువంటి పదం వాడటం, సో ముఖ్యంగా అంబేద్కర్ అనేటటువంటి ఒక పేరు వాడడం జనాలందరికీ ఫ్యాషన్ అయిపోయింది. సో దీని బదులు అట్లీస్ట్ దేవుడి పేరైనా వాడుకుంటే మీకు పుణ్యం వస్తుంది అని చెప్పి ఒక కాంట్రవర్సీ మాట అన్నారు. సో ఆ మాట అన్నప్పటి నుంచి అంబేద్కర్ని చాలా తక్కువ చేసి అమిత్ షా మాట్లాడాడు. సో అంబేద్కర్ సంబంధించినటువంటి వాళ్ళని, ముఖ్యంగా ఈ అంబేద్కర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ కింద జాతి స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కులాలకు సంబంధించి చాలా తక్కువగా మాట్లాడారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్కి మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు బీజేపీ గవర్నమెంట్. అందులోనూ ముఖ్యంగా అమిత్ షా అనేటటువంటి ఒక వ్యక్తి, అంటుబట్టి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? అండ్ అమిత్ షా ఆయన పదవికి రాజీనామా చేయాలి. సో ఇదనమాట. సో దేశ హోమ్ మినిస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా అంబేద్కర్ గురించి మాట్లాడడం అండ్ ఇంకా తక్కువ జాతి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడారని చెప్పి మొత్తం మీద చాలా వర్గాలు కూడా ఆపోజిట్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మేం కాదు అంబేద్కర్ తక్కువ చేసింది, సో బిఫోర్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో, సో ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళే కదా ఫస్ట్ అంబేద్కర్ని తక్కువ చేసి చూసింది. సో అంబేద్కర్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడని దేశంలో ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులే అని చెప్పి ఈ విధంగా బీజేపీ మాట్లాడడం జరిగిందనమాట. సో ఓవరాల్ గా అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఆ మాటలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లాగైనా సరే అమిత్ షా దేశ హోమ్ మినిస్టర్ అయితే రాజీనామా చేయాలి, సో అమిత్ షా ఎట్లయినా రాజీనామా చేయాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్ అనేది ఎలా చేశారంటే, బ్లూ డ్రెస్, సో బేసికల్గా కూడా అంబేద్కర్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా బ్లూ డ్రెస్లోనే ఉంటారు కదా. సో ఈ బ్లూ డ్రెస్ వేసుకొని మొత్తం మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ క్రమంలో వాళ్ళందరూ ఏంటంటే జై భీమ్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. అండ్ మేబీ భీము అంటే నేనే అంబేద్కర్ని అని చెప్పి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమిత్ షా ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఎట్లనే రాజీనామా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమిత్ షా ఎవరైతే ఉన్నారో, సో ఆయన మొత్తం మీద ఆయన పదవికి రాజీనామా చేయాలని ఈ డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ ఒక పక్క వస్తున్నారు. అండ్ మరో పక్క ఆపోజిట్లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యంగా అంబేద్కర్ని తక్కువ చేసి మాట్లాడారు కదా, సో ముందుగా మీరే క్షమాపణ చెప్పాలి అని చెప్పి బీజేపీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరో పక్క వస్తున్నారు. సో ఓవరాల్ గా ఫేస్ ఆఫ్ సీన్ అనమాట. సో కాంగ్రెస్ కి అండ్ బీజేపీకి ఫేస్ ఆఫ్ సీన్ నడుస్తోంది.
సో ఈ క్రమంలో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేము ఎదురెదురుగా ఉన్నటువంటి టైంలో ఈ బీజేపీ అన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాకు చోటు ఇవ్వలేదు, అంటే మేము మూవ్ అవ్వడానికి మాకు ప్లేస్ ఇవ్వలేదు అని చెప్పారు. సో ఈ క్రమంలోనే ఏంటంటే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి టైంలోనే ఒకరినొకరు క్రాస్ చేసుకోవాల్సిన మూమెంట్ వస్తుంది కాబట్టి, సో ఈ క్రమంలో ఏమైందంటే ఒడిశా ఎంపీ అయినటువంటి ప్రతాప్ సారంగిని అక్కడే ఉన్నటువంటి రాహుల్ గాంధీ నెట్టేశాడు. సో నెట్టేయడం వల్ల ఆయన తల అనేది నేలకు తగిలి బాగా అక్కడ నొప్పి లేసింది, లైక్ బొప్పు కట్టింది అంటారు కదా, లైక్ ఆ విధంగా జరిగింది. సో నా తలకి చాలా బొప్పి కట్టింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సారంగి గారు చెప్పడం జరిగింది. ఆయన ఒక ఒడిశా ఎంపీ. ఇక యూపీ ఎంపీ అనేటువంటి ముఖేష్ రాజ్పూత్ అనేటటువంటి ఆయన డైరెక్ట్గా ఐసీయూలోనే అడ్మిట్ అయ్యారు. సో రాహుల్ గాంధీ నన్ను నెట్టేయడం వల్ల నేను డైరెక్ట్గా నాకు హెల్త్ బాగాలేక నేను డైరెక్ట్ పడిపోవడం జరిగింది అనేసి ఆయన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద ఐసీయూలో జాయిన్ అవ్వడం జరిగింది. సో రాహుల్ గాంధీ నన్ను నెట్టేశాడు, సో అందువల్లే నా తల పగిలింది, అండ్ రాహుల్ గాంధీ నన్ను నెట్టేయడం వల్లే నేను స్పృహ కోల్పోయాను, నేను ఐసీయూలో జాయిన్ అయ్యానని ఈ విధంగా ఇద్దరు ఎంపీలు అనమాట డైరెక్ట్గా పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే రాహుల్ గాంధీ. సో ఈ క్రమంలోనే చూసుకున్నట్లయితే పార్లమెంట్ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో మల్లికార్జున ఖార్గే, సో ఈయన కూడా చెప్పడం జరిగిందనమాట, ఈ విధంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి టైంలో ఈ బీజేపీ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు నన్ను నెట్టేయడం జరిగింది, నాకు ఆల్రెడీ మోకాలకి సర్జరీ జరిగింది, సో వీళ్ళ వల్ల నాకు ఇంకా కాళ్ళకి ఇంకా ప్రమాదం జరిగింది, సో వాళ్ళ ఈ విధంగా నా మీద దాడి చేశారని ఈ విధంగా కాంగ్రెస్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరితో పాటు బీజేపీకి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే నాగాలాండ్కి సంబంధించినటువంటి ఒక మహిళా ఎంపీ అయితే ఒక లెటర్ పెట్టడం జరిగిందనమాట. సో నేను ఇట్లా ఈ ప్రొటెస్ట్లో ఉన్నప్పుడు అంటే బీజేపీకి సపోర్ట్గా మేము పోతున్నప్పుడు సో ఈ విధంగా ఆపోజిట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నా మీద కసరడం జరిగింది, సో నన్ను నా మీద అరవడం జరిగింది. సో ఈ క్రమంలో నాకు ఇట్లా చాలా బాధగా అనిపించింది. సో ఒక మహిళను కాబట్టి నా మీద ఇంత తక్కువ భావంతో చూస్తారా, ఇట్లా రెస్పెక్ట్ లేకుండా చూస్తారా అని చెప్పి నాగాలాండ్కి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఒక లెటర్ పెట్టిందనమాట. సో మరోపక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అపోజిషన్ యొక్క మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో, ద మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో ఆ పర్సన్ మల్లికార్జున ఖార్గే గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా నాకు మోకాలు సర్జరీ జరిగింది, సో ఈ క్రమంలో ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి బీజేపీకి సంబంధించిన సభ్యులందరూ నన్ను నెట్టేశారు అని చెప్పి. సో ఓవరాల్గా పార్లమెంట్లో మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనమాట ఇవి. సో మొత్తం మీద వింటర్ సీజన్కి సంబంధించి శీతాకాల సమావేశాలకు సంబంధించి లాస్ట్ డే జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇవి. సో ఇండియా మొత్తం కూడా దీని గురించి ప్రెజెంట్ మాట్లాడుకుంటుంది. మనం అనుకుంటున్నాం కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది అది జరుగుతుందని. సో ఇండియాలో ఇంకా దీనికంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. సో ఇన్ కేసు ఎవరైనా సరే మీరు కానీ పేపర్ కానీ చూస్తుంటే మీకు ఈ విషయం పొద్దున హెడ్లైన్స్లో కనిపించుంటుంది అనమాట. సో మొత్తం మీద ఇప్పుడు రాహుల్ గాంధీ నేను అరెస్ట్ చేస్తారు, సో ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు కదా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు పడిపోయారు ఐసీయూలో ఉన్నారని చెప్తున్నారు కదా. సో వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అంటే తెలియదు, ఎందుకంటే రాజకీయం అనేది ఎప్పటికప్పుడు ఆ రంగు మార్చుకుంటూ ఉంటుంది. సో ఈ క్రమంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. సో మొత్తం మీద న్యూఢిల్లీలో జరిగేటటువంటి సంఘటనలు మనకు చాలా తెలియవు. సో ఇది నేను చూసినటువంటి ఒక విషయం. సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ మీతో పంచుకోవాలనిపించింది. మనం ఎంతసేపు ఇక్కడ ఆ బావిలో ఉండి ఈ బావిలోనే మనం అంతా ఉన్నాము, సో ఇదే ప్రపంచం అనుకుంటున్నాం కానీ బయట ప్రపంచం రంగులు మార్చుకుంటూ ఉంది. సో ఈ క్రమంలో మన ఇండియాలో జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్. సో ఇన్ కేసు ఇన్సిడెంట్ ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్లో చెప్పండి. సో మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని ఇన్ కేసు ఎవరికైనా కొత్తగా కానీ తెలుసుకుంటూ ఉంటే కొత్తగా విన్నా సరే మీకు ఈ టాపిక్ ఎలా అనిపించింది, నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని మీకు ఏమైనా అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకున్నా సరే నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మొత్తం మీద వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.